ఒక సెల్ఫీ మరియు ఒక ఫేస్బుక్ పోస్ట్ ఒక క్రూర హత్య రహస్యాన్ని బయటపెట్టిందని, మనమంతా రోజు తీసుకునే ఫోటోకే ఇంత శక్తి ఉందని ఎవరూ ఊహించలేదు. ఇది ఢిల్లీలో 2017లో జరిగిన ఒక నిజమైన క్రైమ్ స్టోరీ. ఒకరోజు ఫేస్బుక్లో ఒక ఫోటో వైరల్ అయింది. ఒక వ్యక్తి భార్య పక్కన పడుకొని ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఆమె నిద్రలో ఉంది అన్నట్టుగా పోస్ట్ చేశాడు. కానీ ఆ ఫోటో చూసిన వాళ్లలో కొందరికి ఏదో అనుమానం వచ్చింది. ఆమె ముఖం, రంగు, పొజిషన్ ఏదో సరిగ్గా లేదనిపించింది. పోలీసులకు ఈ సమాచారం వెళ్ళగానే వారు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. తన భార్య నిద్రలో ఉందని మొదట చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఫోటోను ఫోరెన్సిక్ టీం విశ్లేషించింది. ఫోరెన్సిక్ వాళ్ళు ఆమె అప్పటికే మృతి చెందిన తర్వాతే ఆ సెల్ఫీ తీశారు అని చెప్పారు. శరీర తాపం, రంగు మార్పులు, కన్నుల మూతలు ఇవన్నీ మృతిని సూచిస్తున్నాయి. తర్వాత విచారణలో హంతకుడు ఒప్పుకున్నాడు. వివాదం కారణంగా భార్యను హత్య చేశానని, ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆమె నిద్రపోతుంది అన్నట్టుగా సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కానీ చివరికి అదే సెల్ఫీ అతనికి శిక్షను తీసుకొచ్చింది. Like, share and subscribe for more interesting updates.